వెల్కమ్ టు పల్లవి టీవీ. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఎంతో ప్రాశస్త్యం, ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేపడతా ఉన్నారు. సో దాదాపు 198 కోట్లతోని ఇప్పుడు 8వ శతాబ్దంలో కట్టినటువంటి ఆలయాన్ని చుట్టూ ఆ ఆలయ ఆవరణలో ఉన్నటువంటి గుడులు కావచ్చు, మొత్తం వాటన్నిటిని డిమాలిష్ చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ పూర్తి రాతి కట్టాలనేది ప్లాను. సో ఎండోన్మెంట్ దేవాదాయ శాఖ ప్రభుత్వం అనుమతి తీసుకొని దాదాపు 198 కోట్ల రూపాయలతోని పనులు చేపట్టబోతా ఉన్నారు. అయితే ఈ ఆలయాన్ని కూల్చివేసే దృశ్యాలు చూసి అక్కడ ఉన్నటువంటి అర్చకులు కావచ్చు, చుట్టుపక్కల స్థానికులు కావచ్చు కొంత ఉద్వేగానికి లోనవుతా ఉన్నారు. ఎందుకు అంటే ఈ గుడి కదా, చూడండి ఎట్లా కూల్చివేతలు జరుపుతున్నారో. సో పూర్వం అసలు ఈ ఆలయం స్థల పురాణం కనుక చూస్తే ఇక్కడ యముడు ఈ ఆలయం ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది అనేది ఒక స్థల పురాణం ఉంది. సో పూర్వం శివుడి దగ్గర గంగా గోదావరి ఇద్దరు పోటీ పడి, సో ఎవరు ఎక్కువ, గంగా ఎక్కువనా గోదావరి ఎక్కువనా అనేది అయితే వచ్చినప్పుడు ఖచ్చితంగా గంగా నదే ఎక్కువ. గంగా నది ఒడ్డున ఎంతోమంది ప్రాణాలు విడిస్తారు. ప్రాణాలు విడిచినప్పుడు వాళ్ళందరూ శివుడి దగ్గరికి పోతారు, శివుడి ద్వారా ముక్తి పొందుతారు అనేది మనకు వారణాసి సంబంధించి ఒక చెప్తారు కదా. సో అట్లాంటి సందర్భంలో గోదావరి తపస్సు చేసి శివుడిని కోరితే శివుడు చివరకు గోదావరి మాట ప్రకారం ఇక్కడ ఈ వెలుస్తాడు. గోదావరి ఒడ్డున ప్రాణహిత గోదావరి సరస్వతి నది కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది, త్రివేణి సంగమంగా చెప్తారు. కాబట్టి ఈ ప్లేస్లో మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ ఎవరైతే గోదావరి నీటితో స్నానం చేస్తారో, గోదావరి నీటిని తాగుతారో, సో అట్లాంటి వాళ్లకు ముక్తి ప్రసాదించేలా మీరు ఇక్కడ వెలువాలే, ప్రత్యక్షంగా వెలువాలి అనేది గోదావరి కోరిక మేరకు ఇక్కడ శివుడు వెలిసినట్టుగా మనకు పురాణాలు స్థల పురాణం చెప్తూ ఉంటుంది. సో ఇదే సందర్భంలో ఇక్కడ ఒకే పానమట్టంపై అంటే ఒకే పీఠంపై 2 లింగాలు ఉంటాయి. కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి సంబంధించి 2 లింగాలు ఉంటాయి. 2 లింగాలు ఉండడం ఒకే పానమట్టం మీద దేశంలోనే మొట్టమొదటి ఆలయం ఇది. సో ఈ ఆలయానికి ఉన్న మరొక విశిష్టత ఏంటంటే ఈ ఆలయం మీద అభిషేకం చేసే నీళ్లు ఎటుపోతాయో ఎవరికి తెలియదు. ఆ నీళ్లు బయటికి రావు. సో ఆ నీళ్లు లోపల నుంచి గోదావరిలో కలుస్తాయి అనేది అక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తూ ఉంటారు. సో ఎన్నో విశేషాలు, ఎన్నో అద్భుతాలు. ఈ ఆలయ ఆవరణలో సరస్వతి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ సరస్వతి అమ్మవారు కూడా ఎంతో శక్తివంతమైన అమ్మవారు. ఇప్పటికీ గజ్జల సౌండ్ వినిపిస్తుంది ఎక్కడ అనేది భక్తుల నమ్మకం. సో ఇట్లాంటి ఎంతో విశిష్టత ఉన్నటువంటి టెంపుల్ని ఇట్లాంటి కూల్చివేస్తుంటాయి. అంటే పునర్నిర్మాణం చేయాలంటే కూల్చివేతలు తప్పు అనుకోండి, కానీ ఎంత కూల్చివేతలు పునర్నిర్మాణమైనా కానీ కూల్చివేత సమయంలో అక్కడ ఉన్నటువంటి అర్చకులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కావచ్చు ఉద్వేగానికి గురవుతున్న పరిస్థితి అయితే మనకు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ చూసి అని చెప్పవచ్చు. సో ఈ టెంపుల్కి సంబంధించి పనులు ఒక సంస్థ టెండర్ దక్కించుకొని పూర్తి రాతి కట్టడం ద్వారా మళ్ళీ టెంపుల్ని పునర్నిర్మాణం చేయబోతా ఉన్నారనేది తెలుస్తూ ఉంది. సో ఇది ముక్తేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ టెంపుల్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
పడేసింది అట్టి